గవర్నర్ అనేటువంటిది రబ్బర్ స్టాంప్, నో డౌట్. కాకపోతే కొంతమంది క్రియాశీలంగా వ్యవహరించినప్పుడు వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి. కేసీఆర్కి మహిళలంటే గిట్టదు. తన మంత్రివర్గంలో మహిళలే లేకుండా చాలా రోజులు నడిపాడు. దళితులు గిరిజనులకు సంబంధించి ఏమీ లేకుండా నడిపాడు కదా మొట్టమొదటిసారి. అయినా సరే రెండోసారి ఇచ్చాక ఏం చేశారు? పట్టించుకోలేదు కదా. ఆ తర్వాత కదా మంత్రుల్లో మహిళల్ని తీసుకొచ్చి పెట్టింది. రెండవది గవర్నర్ అసలు అంటే మహిళ డామినేషన్ అనేది ఆయనకి గిట్టదు. డామినేషన్ అక్కర్లేదు, మహిళకి సమాన గౌరవం ఇచ్చినా పర్లేదు, గౌరవం ఇచ్చినా పర్లేదు. ఏదీ లేకుండా అక్కడికి వచ్చినటువంటి గవర్నర్. అంతకుముందు నరసింహన్కి పద్దాకెళ్ళి కాళ్ళకి నమస్కారాలు చేసేవాడు. నరసింహన్ ఏం చెప్తే అది చేసే కేసీఆర్ తమిళసై ఏం చెప్తే దానికి పూర్తి వ్యతిరేకం. అలాగని చెప్పుకొని మోడీతో గొడవ అంటే కాదు, ఈమెతోనే ఇక్కడ గొడవ. చివరికి ఏమైంది? ఈయన చేసే ప్రతిదానికి చట్ట ప్రకారం ఆవిడకు ఉన్నటువంటి రైట్స్ ప్రకారం ఆపింది. కోర్టులకు కూడా వెళ్ళారు. చివరికి కోర్టులు కూడా ఏమి ఇన్వాల్వ్ అయినాయి అని, ఎంతవరకు చేసినాయి అని ఆమె చెప్పిందే ఫైనల్ అయింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే బీజేపీ పూర్తి వ్యతిరేకం కదా. రేవంత్ రెడ్డి పంపించాడు, ఇద్దరు పేర్లు నామినేషను, కోదండరామును ఇంకోటి ఓకే చేసేసింది ఎమ్మెల్సీలు. అట్లాగే టీఎస్పీఎస్సీ చైర్మన్ వెంటనే ఓకే చేసేసింది. అయ్యే పేర్లు ఇంతకుముందు శ్రవణ్ వాళ్ళని పంపిస్తే గవర్నర్ రిజెక్ట్ చేసింది. నాకున్న విచక్షణాధికారాలతో నేను రిజెక్ట్ చేస్తున్నా, వీళ్ళు పంపించింది తప్పంది. ఏం చేయగలిగారు? అట్లాగే అప్పుడు టీఎస్పీఎస్సీ అంది యాక్షన్ తీసుకుంది. ఇక్కడ బేసిక్గా ఏంటంటే ఆవిడ పట్ల చూపించినటువంటి కాఠిన్యం. ఇవాళ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వాడే కదా ముఖ్యమంత్రి, కానీ ఎట్లాగా కన్విన్స్ చేయగలుగుతున్నాడు? సంస్కారయుతంగా మాట్లాడడం ద్వారా. ఆ సంస్కారం మరిచి ఎదురుదాడి చేయడం వల్ల జరిగింది. కేసీఆర్ నేర్చుకోవాల్సింది అదే, సంస్కారం అన్నటువంటిది.